మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉన్నది కానీ అంబట కానీ అసలు వీళ్ళ బతికేంది, వీళ్ళ సీట్లు ఎక్కడ అసలు? ఏదో ఒక విధంగా నోరు బారేసుకుంటేనా దయదలిచి ఎక్కడో చోట పంపిస్తాడని ఆశ, అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి మ్యాండేట్ ఇస్తారు, నువ్వు ఈ విధంగా తిట్టు, ఈ విధంగా తిట్టని. ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఈ ట్రాన్స్ఫర్లు జరిగినాక వాళ్ళు ఇన్ఛార్జీలు ప్రకటించినాక ఎంతమంది శాపనార్థాలు పెట్టారు, ఎంతమంది గగ్గోలు పెట్టారు, గోళ్ళ చేశారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర బయట నిలబడి. మాది ప్రజాస్వామ్యయుతంగా ఉండేటటువంటి పార్టీ, అన్ని ఆలోచనలు ఉంటాయి ఇక్కడ, అందరి షేరింగ్ ఉంటుంది, అందరికి విలువ ఉంటుంది ఇక్కడ. అసలు ఒక రాజకీయ పార్టీ తీరుతెన్నులు లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ ఎలక్షన్ తర్వాత అడ్రస్ గల్లంతైద్ది, అందులో అనుమానమే లేదు. తెలుగుదేశం పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదు. ఏ విధంగా మా కేడర్ బేస్డ్ పార్టీ, మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం. వీళ్ళకి అసలు పార్టీ స్ట్రక్చరే లేదు, ఎడిపోతారో తెలియదు అసలుకి. పార్టీ చాప జుట్టేయడం ఖాయం. అసలు పొత్తుల కోసం వెంపర్లాట అనేది ఏముండదు, భయపడేది ఏముండదు. మొదటి నుంచి కూడా మేము లైక్ మైండెడ్ పార్టీస్ని మొదటి నుంచి కూడా ఆహ్వానిస్తూ రావటం అనేది మొట్టమొదటి నుంచి ఉంది, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా. కాబట్టి సర్వసాధారణం ప్రజాస్వామ్యంలో ఒక దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, ఒక పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తుల్ని పారదోలటానికి ఒకే ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద రావడం అనేది అవసరం. ఓటు చీలకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఇది. దీన్ని చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఏముంది, ప్రజాస్వామ్యంలో వీళ్ళు పొత్తుల్ని అపహాస్యం చేయటం, అవహేళన చేయటం. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఈ వైసీపీ పార్టీ ఓటర్స్ లిస్ట్ కన్నా అసంతృప్తుల లిస్ట్ ఎక్కువ ఉంది వైసీపీలో. అసమ్మతులు, అసంతృప్తులు ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది రేపటి నుంచి. ఇక 94 సీట్లు తెలుగుదేశం పార్టీ, 5 సీట్లు జనసేన పార్టీ. ఒక్కసారిగా 99 సీట్లు ప్రకటించేసరికి వీళ్ళకి వెన్నులో ఓణుకు మొదలైందని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్. 40 రోజులు, 45 రోజులు, 50 రోజుల్లో మొత్తం అయిపోతుంది, వెళ్ళిపోవడమే వైసీపీ. థ్యాంక్ యూ.